వి న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తుంటాం, కానీ ఆ ఇంటర్వ్యూస్ మనకి ఎంతవరకు యూస్ఫుల్ అనేది ఎవరం చెప్పలేం. కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మరి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆయనే అండి, మంచి యాక్టర్, అట్లాగే తన సొంతగా ఫిల్మ్ అకాడమీని కూడా రన్ చేస్తున్నటువంటి నువ్వుల వినోద్ గారు. మరి ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ అకాడమీ గురించి. నమస్కారం నువ్వుల వినోద్ గారు. నమస్కారం అండి. సో మీరు ఒక హీరోగా, ఒక యాక్టర్గా నాకు తెలుసు. మరి ఈ అకాడమీ ఏంటి కొత్తగా ఏం కాదండి, ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది. లాస్ట్ May 28th స్టార్ట్ చేశాను అకాడమీ, లాక్డౌన్ టైంలోనే. ఇప్పుడు నియర్లీ 1 year అవుతుంది. 50 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము ఇప్పటి వరకు. ఫుల్ ప్లెడ్జ్డ్ అకాడమీ రన్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అకాడమీలో? ఇప్పుడు ప్రజెంట్ అయితే 15 మెంబర్స్ ఉన్నారండి. 15 మంది ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది అసలు చాలా, అంటే ఇప్పటి వరకు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ అనగానే మనకి గుర్తొచ్చేది డైరెక్ట్గా వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోవాలి అని మనకి గుర్తొస్తుంటుంది. బట్ మీరు ఆన్లైన్లో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా? అవునండి. ఓకే, మరి ఇది పాసిబుల్ అవుతుందా? ఎట్లా ఉంటుంది దీనికి మేము ఎలా ప్లాన్ చేసామంటే అండి, అంటే పూర్తి క్లాసెస్ ఆన్లైన్లో ప్లాన్ చేయకుండా ఎంతవరకు ఆన్లైన్లో చెప్పడానికి వీలుంటుంది అంతవరకు ఆన్లైన్లో చెప్పుకొని మిగతా క్లాసెస్కి డైరెక్ట్ క్లాసెస్ కొంచెం కరోనా అది తగ్గిన తర్వాత 1 month అట్లా అయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా ప్రాక్టికల్స్ విత్ కెమెరా తోటి షూటింగ్స్ అవన్నీ చేస్తాం. ఓకే, బట్ నాకు దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది వినోద్ గారు. ఈ కోవిడ్ అనేది చాలా మందికి చాలా విధాలుగా ఎలా బతకాలో కూడా నేర్పించేస్తుంది, కొత్త రూట్స్ చూపిస్తుంది, కొత్త రూట్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి ఇంకా ముఖ్యంగా అడగాలంటే అసలు మీ హీరోగా ఎంట్రీ, మీ యాక్టింగ్ విశేషాలు మాతో షేర్ చేసుకుంటారు? తప్పకుండానండి. ఎప్పుడు ఎంటర్ అయ్యారు ఈ ఫీల్డ్లోకి? 2005. ఎలా వచ్చిందో ఆఫర్? ఆఫర్ ఎలా వచ్చింది అంటే, యాక్టర్గా చేయాలి అని చెప్పి తిరుగుతున్నాం. అసలు రూట్ ఏంటి అనేది కూడా తెలియదు. ఆ టైంలో వివి వినాయక్ గారు ఆఫీస్కి వెళ్ళటం, ఏదో ఫొటోస్ ఇచ్చి రావటం, దాంతో నెక్స్ట్ ఒక 4-5 days తర్వాత వాళ్ళు ఫోన్ చేసి పిలవటం, వెళ్ళి లక్ష్మి సినిమాలో ఫస్ట్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో చేయటం. సూపర్. అసలు అది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎప్పుడన్నా యాక్టర్ అవుతాను అని మీకు ఉండేదండి. ఫస్ట్ నాకు నమ్మకం ఉండబట్టే నేను ఎంటర్ అయ్యాను దీంట్లో, ఫీల్డ్ లో. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో వాళ్ళకి నమ్మకం కలిగించాలి అని అంటే మనం ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకున్నాను. తర్వాత మీడియా, TV9 దాంట్లో ఎవరు వరదైన ప్రోగ్రామ్ కానీ, ఎటకారం, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ చేసి తర్వాత TV5లో దాస్ న్యూస్, NTVలో మామ మజాక, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్టింగ్ బాగుందా? ఇంతకుముందు మీరు జాబ్ చేశా అని చెప్పారు. అంతకుముందు అయితే మీకు జాబ్ బాగుందా, యాక్టింగ్ సైడ్ బాగుందా? ఏది బాగుంది అనిపిస్తుంది? యాక్టింగే బాగుందండి. ఆబ్వియస్లీ, అంటే యాక్టింగ్ అలవాటు అయిన వాళ్ళకి ఎవరు అడిగినా ఫస్ట్ ఆన్సర్ చేసేది ఇది యాక్టింగే. యాక్టింగ్ అనేది మనకి ఇష్టమైంది కాబట్టి యాక్టింగ్ బాగుంటుంది. చాలా మందికి యాక్టింగ్ అంటే చేస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది, కానీ ఎలా చేయాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో, అసలు ఎవరు ఎక్కడ అవకాశాలు ఇస్తారో, ఎవరు జెన్యూనో ఎవరు ఫేకో ఇవన్నీ తెలియదు. కాబట్టి నేను కూడా చాలా ఫేస్ చేశాను. అంటే ఇబ్బందులు తెలియక ఇబ్బందులు ఫేస్ చేశాను. నేను కూడా ఏంటంటే ఫస్ట్ లక్ష్మీ సినిమా చేసినప్పటికి నేను నేర్చుకోలేదు యాక్టింగ్. తర్వాత రాజశేఖర్ పాండే గారు అని మా గురువు గారు, ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. చాలా బాగా ట్రైన్ అప్ అయ్యాను. కిషోర్ దాస్ గారు నన్ను యాక్టింగ్ ట్రైనింగ్ జాయిన్ చేశారు అక్కడ. ఆ తర్వాత ఇంకా మూవీస్ చేసుకుంటాను. ఓకే, సో మీరు అదే చెప్తున్నారు కదా, అంటే ఎవరికి అంత ఈజీ కాదు యాక్టింగ్, చాలా స్ట్రగుల్ చేయాలి. మీకు ఇక్కడి నుంచే పడిందా బీజం? అంటే ఒక అకాడమీ స్టార్ట్ చేస్తే నా త్రూ కొంతమందిని స్టూడెంట్స్ని నేను ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుందని అట్లా అనిపించే పెట్టారా ఈ అకాడమీ? దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? పర్టికులర్ రీజన్ అంటే, నాకు చాలా కాలం నుంచే అడుగుతూ ఉన్నారండి నన్ను. నేను ఆల్రెడీ ట్రైన్డ్ ఆర్టిస్టు, ప్లస్ చాలా మూవీస్ చేస్తున్నాను. చేసిన ప్రతి చోట మంచి అప్లాస్ వచ్చింది. వేరే వాళ్ళు కూడా నన్ను అడిగారు, మా దగ్గర యాక్టింగ్ నేర్పించవచ్చు కదా, మా వాళ్ళకి యాక్టింగ్ నేర్పించండి అని అడిగితే, నాకు ఒక ఇన్స్టిట్యూట్ లేదు, నాకు అంత తీరిక కూడా లేదు, నేను అసలు ఆ వేలో నేను ఆలోచించట్లేదు, నేను యాక్టింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాను అని చెప్పేసి నేను నేర్పించలేదు. తర్వాత ఏమైందంటే, నేను కాదన్నానని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఎక్కడో పెద్ద ఇన్స్టిట్యూట్లో 1,50,000 అట్లా కట్టి జాయిన్ అవటం
అట్లా చేశారే కానీ వాళ్ళకేమీ అంత తృప్తి అనిపించలేదు. తర్వాత వాళ్ళు నాతో మొత్తుకున్నారు, ఇలా అక్కడ వెళ్ళాం కానీ మాకు అంత తృప్తిగా లేదు, మీరే చూడండి అని అంటే సరే అని స్టెప్ ఆలోచన వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్. అది మన ఆలోచన ఆచరణలో పెట్టడం అనేది కూడా చాలా మందికి పాసిబుల్ కాదు, బట్ మీరు మాత్రం చాలా హ్యాపీగా రన్ చేస్తున్నట్టున్నారు. ఓకే, మీ మాటల్లోనే నేను కూడా ట్రైన్డ్ ఆర్టిస్ట్ అన్నారు, మరి మీరు ఎక్కడ ట్రైన్ అప్ అయ్యారు? అదే మేడం, ఇందాక చెప్పాను కదా, మా గురువు గారు రాజశేఖర్ పాండే గారు, ఆయన పర్సనల్ ట్రైనింగ్ నాకు ఇచ్చారు. వారు వచ్చేసి జంధ్యాల గారు, బ్రహ్మానందం గారు, సుత్తు వీరభద్రరావు గారు, బాబు మోహన్ గారు, వీళ్ళందరితో కలిసి కోఆర్డినేట్ చేసుకుని చాలా ప్రోగ్రామ్స్ అవి చేశారు, స్టేజ్ ప్లేలు అవి చేసేవారు. కాకపోతే సార్ ఏంటంటే సినిమాల్లోకి రాలేదు కానీ ఫస్ట్ క్లాస్ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తారు. ఒకటే అండి, అదే చాలా మందికి టాలెంట్ ఉంటుంది కానీ అది కరెక్ట్ పర్సన్స్ కి అది రీచ్ అవ్వరు. వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళది ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. సక్సెస్ అవ్వాలంటే చాలా కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విసుగు విరామం లేకుండా తిరగాలి, తర్వాత వెయిట్ చేయాలి, మనం దానికోసం ఎంతో కొంత స్పెండ్ చేయాలి. ఫస్ట్ అసలు నేర్చుకోవటానికి స్పెండ్ చేయాలి. నేను చాలా మందికి చెప్తుంటా, నాకేమన్నా అవకాశం ఇస్తే నేను డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను, ఏమైనా ఉంటే చెప్పండి అని చాలా మందిని అడగటం నేను చూశాను. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తా, మీరు అవకాశం కోసం డబ్బు ఖర్చు పెట్టకండి, స్కిల్స్ పెంచుకోవడానికి మీరు డబ్బు ఖర్చు పెట్టండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మంచి ఐడియా. స్కిల్స్ పెంచుకోవడానికి అంటే లెర్నింగ్, యాక్టింగ్ నేర్చుకోవడానికి మీరు డబ్బు ఖర్చు పెడితే, ఇప్పుడు 10,000 20,000 ఖర్చు పెట్టి నేర్చుకున్నారనుకోండి, రేపొద్దున మీరు చేసిన యాక్టింగ్ నచ్చి వాళ్ళే ఇంకా పిలుస్తారు, వేరే వాళ్ళు కూడా పిలుస్తారు. అదే మీరు డబ్బు కట్టి మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోకుండా క్యారెక్టర్ కోసం డబ్బు కట్టారనుకోండి, అదేమవుతుంది, ఆ క్యారెక్టర్కి మాత్రమే అవుతుంది. ఆ తర్వాత మీరు చేసింది ఎలాగో నచ్చదు, ఎవరు మిమ్మల్ని పిలవరు, వీళ్ళు కూడా మళ్ళీ పిలవరు, వీళ్ళు కూడా మళ్ళీ పిలవరు. ఎందుకంటే డబ్బు ఇచ్చారు కాబట్టి పిలిచాము, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ ఇంకా ఇవ్వండి డబ్బులు పిలుస్తూ ఉంటారు. అది పద్ధతి కాదు. సో అయితే ఈ డబ్బు కట్టి నేర్చుకునేది మనం పక్కన పెడితే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి మీ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎలాంటి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర మా స్ట్రెంగ్త్ ఫ్యాకల్టీస్ అండి. మెయిన్గా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇంతమంది ఫ్యాకల్టీస్ ట్రైనింగ్ ఇవ్వరు. ఈ మా ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ ఇస్తాను, నాకు 15 years ఎక్స్పీరియన్స్. నేను నేర్చుకున్నది కానివ్వండి, ఆచరణలో అంటే చేస్తూ ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది కానివ్వండి, పెద్ద పెద్ద స్టార్స్ తోటి నేను వర్క్ చేశాను, ఆ టిప్స్ టెక్నిక్స్ అవన్నీ చెప్తాం. తర్వాత మా కిషోర్ దాస్ గారు తెలుసు కదా, పెద్ద ఆర్టిస్ట్, ఒంగోలు గిత్తా ఫేమ్, చాలా మూవీస్ చేశారు. వారు కూడా మధ్య మధ్యలో గెస్ట్ ఫ్యాకల్టీగా, ఆయన యోగి ఖత్రి అని మా ఫ్రెండ్ ఉన్నాడు, తను హాలీవుడ్లో యాక్టింగ్ ట్రైనప్ అయి వచ్చాడు, తను ఇస్తాడు ట్రైనింగ్. బాలప్రసాద్ గారు ఉన్నారు, తను 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, దేవదాస్ కనకాల గారి శిష్యుడు ఆయన ఇస్తారు. బుచ్చిబాబు గారు ఉన్నారు, ఆయన MA MPhil థియేటర్ ఆర్ట్స్లో, ఆయన ట్రైనింగ్ ఇస్తారు. ఇంతమంది ట్రైనర్స్ మధ్య నలిగితే ఒక స్టూడెంట్కి ఏమవుద్దండి, రాక యాక్టింగ్ అది ఒకటి మా ప్లస్ పాయింట్ అండి. రెండోది ఏంటంటే, మేము కోర్సు నేర్పించడమే కాకుండా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఇదే స్టూడియోలో మేము షూటింగ్ చేస్తాం. స్కిట్స్, మోనో యాక్షన్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్లు, డైలాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ షూటింగ్ చేస్తాం. షూటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, రేపు పొద్దున వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా చూపించుకోవాలంటే కూడా అవి చాలా యూజ్ అవుతాయి. ఆ తర్వాత నేర్చుకొని అయిపోయింది అన్నట్టు కాకుండా, అయిపోయిన తర్వాత కాస్టింగ్ సపోర్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఇది ఇంకా బెనిఫిట్ ఉంటుంది నేర్చుకున్న వాళ్ళకి, బాగుంటుంది. అంటే చాలా నేను విన్న దగ్గర అయితే చాలా ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళ ట్రైన్ చేసేసి బయటికి పంపించేస్తారు, డిపెండ్ అంటే మీ టాలెంట్ బట్టి మీకు వస్తుందని చెప్పడం జరుగుతుంది. బట్ మీ దగ్గర ఏంటంటే ట్రైనింగ్ అండ్ ఫ్రీగా కాస్టింగ్ సపోర్ట్ కూడా చాలా యూస్ఫుల్ అండి. మాకు తెలుస్తాయి ఎక్కడ సినిమాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ డైరెక్టర్ గారు సినిమా స్టార్ట్ చేయబోతున్నారు, ఎవరెవరి దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ ఏజ్ గ్రూపులు ఉన్నాయి, అవన్నీ మాకు తెలుస్తుంటాయి. ప్లస్ వాళ్ళు కూడా మమ్మల్ని కొంతమంది డైరెక్టర్స్, మేనేజర్స్, కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళు కూడా కన్సల్ట్ చేస్తుంటారు. మమ్మల్ని అడిగినప్పుడు మేమేం చేస్తుంటే, ఫస్ట్ మా స్టూడెంట్స్ని పంపించి అక్కడ చూపిస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు.
ఓకే. సో మీరు అంటే ఇది యాక్టింగ్ ఈ స్టూడియోలో ఈ అకాడమీలో మీరు ఒక యాక్టింగ్తో పాటు ఇంకేంటి స్కిల్స్ అంటే చాలా మందికి యాక్టింగ్ ఒకటే ఉండదు, దీంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా మన 24 ఫ్రేమ్స్లో మీరు ఎన్ని ఇస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు యాక్టింగ్తో స్టార్ట్ చేసాం. యాక్టింగ్ తర్వాత డైరెక్షన్ క్లాసెస్ కూడా చెప్తా ఉన్నాం. డైరెక్షన్ క్లాసెస్ చెప్పడానికి కూడా వీరాస్వామి గారని సార్ మాస్టర్ ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేశారు, ప్లస్ ఒక సినిమా డైరెక్షన్ చేశారు. ఇప్పుడు అది రిలీజ్కి రెడీగా ఉంది, ఇంకొక సినిమా కూడా త్వరలో పట్టాలేకపోతుంది. ఆయన డైరెక్షన్ క్లాసెస్ తీసుకుంటారు. ఆయనతో పాటుగా గెస్ట్ లెక్చరర్స్గా మాకు వచ్చేసి సీనియర్ డైరెక్టర్ మోహన్ గాంధీ గారు, కర్తవ్యం, పోలీస్ బ్రదర్స్, చాలా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన డైరెక్టర్ మోహన్ గాంధీ సార్ ఎనీ టైం నేను రెడీ వినోద్ మీ దాంట్లో నేను తీసుకుంటా ఉంటాను క్లాసెస్ అని. మధ్య మధ్యలో ఆయన కూడా వచ్చి స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకుంటా ఉంటారు. ఆయనతో పాటుగా కరుణ్ కుమార్ గారు ఉన్నారు, డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు, రాజమౌళి గారి శిష్యుడు ఆయన. సో అంటే మీకు ఇక్కడ యాక్టింగ్ తో పాటు ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కి ఇచ్చేది డైరెక్షన్ కూడా ఉందండి. నెక్స్ట్ యాంకరింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇంకా ఎడిటింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్, న్యూస్ కి సంబంధించి న్యూస్ రీడింగ్ కూడా. ఓకే. సో యాక్టింగ్, యాంకరింగ్, డబ్బింగ్, న్యూస్ రీడింగ్ అట్లాగే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఎవరికైతే దేని మీద ఎక్కువగా ప్యాషనెట్గా ఉంటారో దానికోసం ఇక్కడ జాయిన్ అయితే ఆటోమేటిక్గా అన్ని మీ దగ్గర నుంచి మళ్ళీ అవకాశాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఫీల్డ్ లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, మాకున్న పరిచయాలు, మేము ఇంకా ఫీల్డ్ లో ఉన్నాం, రిటైర్ అయిపోయి ఇది చేయట్లేదు. పరిచయాలు ఉంటానే ఇంకా మీరు కంటిన్యూగా ట్రాక్ లో ఉన్నారు కాబట్టి మీకు అదొకటి ప్లస్ పాయింట్ స్టూడెంట్స్ కి. ఓకే సార్. మరి ఇందులో అంటే ఏజ్ గ్రూప్ ఏమైనా లిమిట్ పెట్టారా మీరు? నో లిమిట్, ఏజ్ గ్రూప్ లిమిట్ అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర. చిన్నపిల్లలు అంటే మీకు గుర్తొచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ డ్రామా జూనియర్స్ అని జీ తెలుగులో ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే. మా కుర్రాడు మురారి అని ఉన్నాడు, సెలెక్ట్ అయ్యాడు, హ్యాపీగా చేస్తున్నాడు. మురారి చూడొచ్చు మీరు జీ తెలుగులో. సో అట్లా మొత్తానికి స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు. ఓకే వినోద్ గారు, మరి మీ అకాడమీలో లేడీస్కే కూడా అవైలబుల్ ఉందా? అంటే ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. మన కాలేజ్లో లాగా కో ఎడ్యుకేషన్ ఇక్కడ? కో ఎడ్యుకేషన్ కాకపోతే అమ్మాయిలు ఎందుకో మరి తెలియట్లేదు కానీ చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు. ఇప్పుడు 10 మంది క్లాస్లో 2 అమ్మాయిలు ఉంటున్నారు. 80% అబ్బాయిలు, 20% అమ్మాయిలు ఉంటున్నారు. ఓకే. సో పేరెంట్స్కి వచ్చే క్వశ్చనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి ఇంట్లో పేరెంట్స్ జనరల్గా ఏమంటారంటే యాక్టింగ్ అనేది మనకి లేదు, అలవాటు లేదు, అసలు నీకు వచ్చా, మనం ఇంతవరకు చేసామా, ఇట్లా చెప్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎప్పుడు కూడా పిల్లలు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క అభిరుచుల్ని ఎంకరేజ్ చేయండి. మీకు వాళ్ళు ప్రూవ్ చేసి చూపిస్తారు. అంతేగాని వాళ్ళ అభిరుచుల్ని తొక్కేసి నువ్వు వద్దు, నువ్వు చేయలేవు అని అంటే వాళ్ళు నిజంగానే చేయలేరు. ట్రై చేయనివ్వండి, ప్రయత్నించనివ్వండి. ప్రయత్నిస్తే పోయేదేం లేదండి. కానీ ప్రయత్నించకుండా మీరు కనుక తొక్కి పెట్టారంటే జీవితకాలం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. అది నేను చేసుంటే బాగుండేది, ఆ రోజుల్లో చేసుంటే బాగుండేది అని చెప్పి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అనుకుంటా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఎక్కువ 10 మంది క్లాస్లో ఉండే స్టూడెంట్స్లో 8 మంది అబ్బాయిలు ఉంటున్నారు, 2 అమ్మాయిలు ఉంటున్నారు అంటే నిజంగా దీని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ ఇట్లా అవ్వాలనే ప్రతి పేరెంట్, అమ్మాయి పేరెంట్ ఆలోచిస్తుంటారు. ఎక్కువ మాట్లాడితే పెళ్లి చేసి పంపించేస్తారు. అంటే వాళ్ళకి మీరు అన్నట్టుగానే ఒక ప్యాషన్ ఉంటుంది కదా. ఉంటుందండి. అమ్మాయిల ప్యాషన్ కూడా మనం గౌరవించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే నిజానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చేస్తే. చాలా ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఒకప్పుడు ఓన్లీ సినిమాలు మాత్రమే ఆప్షన్ అండి. ఇప్పుడు సినిమాలు కాదు, సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు ఓన్గా, ఏదో కుక్కరీ షోస్ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. కెమెరా ఫీర్ అనేది పోతుంది వాళ్ళకి. మీరు సినిమాల్లో చేయించాలి, సినిమాలంటే భయం, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని కొంతమంది భయపడతా ఉంటారు. అసలు సీరియల్స్ మొత్తం లేడీస్వే కదండి. సీరియల్స్ మొత్తం లేడీస్వే.
మాలాంటి అబ్బాయిలు ఎవరైనా వెళ్తే బొమ్మల్లాగా నిలబడతా ఉంటారు. అంటే ఫాదర్ క్యారెక్టర్ పేరుకి పెడతారు, ఎక్కువ డైలాగ్స్ ఉండవు. చెప్పాలంటే అమ్మాయిలకి ఎక్కువ డైలాగ్స్. అంటే హీరోలు వాళ్ళే, హీరోయిన్లు వాళ్ళే, విలన్లు కూడా వాళ్ళే సీరియల్స్ లో. మరి ఘోరం. అవును, సీరియల్స్ లో మాత్రం లేడీస్ కి ఎక్కువ ఉంది. ఇప్పుడు సినిమాలు అనగానే ముంబై నుంచి పట్టుకొచ్చేస్తున్నారు హీరోయిన్స్ ని, వాళ్ళని. సీరియల్స్ అనగానే బెంగళూరు నుంచి పట్టుకొచ్చేస్తున్నారు అమ్మాయిల్ని. తెలుగు అమ్మాయిలు ఎందుకు లేరండి? మంచి అందమైన టాలెంట్ ఉన్న, మంచి వాక్శుద్ధి ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కొంచెం ట్రైన్ అప్ అయ్యి టెక్నిక్ అది తెలుసుకుంటే, కెమెరా అంటే ఫియర్ పోతే ఆటోమేటిక్గా మీరు కూడా మంచి యాక్ట్రెస్గా తయారవ్వచ్చు. ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ ఉండాలి. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటే మాత్రం వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందండి, ఫ్యూచర్ ఉంది, అవకాశాలు కూడా ఉన్నాయి ఎక్కువ. నన్ను చాలా మంది అడుగుతుంటారు కదా, నాకు రెగ్యులర్ గా కాల్స్ వస్తూ ఉంటాయి, హీరోయిన్స్ కావాలి, మాకు హీరోయిన్ కావాలి, లేకపోతే మాకు ఈ క్యారెక్టర్ కావాలి, అట్లా ఇట్లా అడుగుతానే ఉంటారు. కానీ మన దగ్గర తక్కువ కదా అది. ఒకవేళ మీ ఇన్స్టిట్యూట్ లో కనుక అమ్మాయిలు జాయిన్ అయితే వాళ్ళకి మంచి ఆఫర్స్ ఉంటాయి అంటారా? తప్పకుండా ఉంటాయండి. వాళ్ళ అర్హతకు తగ్గ ఆఫర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అంటే అమ్మాయిలు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ గ్లామర్ ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళు చేయాలి అంటే ఎంతవరకు చేస్తారు, అదేంటి అనే దాన్ని బట్టి అవకాశాలు అనేవి ఉంటాయండి. ఓకే, చాలామంది ఏంటంటే, అంటే కొంతమంది అనుకుంటుంటారు వినోద్ గారు, ఇంట్లో అంటే మనం ఒక మూవీలో చూసో లేదంటే ఎక్కువ సీరియల్స్ చూసో అందులో వచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇస్తే సరిపోతుంది కదా, ఇదే కదా యాక్టింగ్ అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అఫ్ కోర్స్ కష్టమని నాకైతే తెలుసు, అంటే మీరు చేసి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఆ కష్టం ఏంటనేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి యాక్టింగ్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటేనండి, ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తున్నాం కదా అంటే, ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గర యాక్టింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు. డాడీ కడుపులో నొప్పి, లేదంటే మమ్మీ వీడు కొట్టాడు, అది ఇది అని ఇట్లా కంప్లైంట్స్ చేసుకునేటప్పుడు భలే యాక్టింగ్ చేస్తుంటారు. అంటే అక్కడ వాళ్ళ ముందు చేయటం వేరు, రియల్గా మనం ఫీల్ అయ్యి చేయటం అనేది అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమీ జరగకుండానే, ఏమీ ఫీలింగ్స్ లేకుండానే మనం వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు నటించాలి. అసలు వాడు ముక్కు ముఖం తెలియని వాళ్ళతోటి మనం ప్రేమ నటించడం అంటే అది మామూలుగా రాదు. మనది కాని క్యారెక్టర్ లో మనం పరకాయ ప్రవేశం చేసి ఎదుటి వాళ్ళకి మనకి సంబంధం లేకుండానే వాళ్ళని తిట్టాలి, కొట్టాలి, ప్రేమించాలి, ద్వేషించాలి, ఇన్ని రకాలు ఉంటాయి. వాళ్ళ కోసం ఏడవాలి. ఇవన్నీ మామూలుగా ఎలా వస్తాయండి? విత్ ప్రాక్టీస్ తోటి, మేము చెప్పే టెక్నిక్స్ తోటి. ప్రతి దానికి కూడా గురువు అవసరమేనండి. ఇప్పుడు గురువు అవసరం లేకుండా ఎవ్వరూ ఏది కాలేరు. ప్రతి ఒక్కదానికి గురువు అవసరం. అది ఏ రకంగా మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటారా, లేదంటే మీ పేరెంట్సే అలాంటి గురువులు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటారా, లేదు అంటే కింద మీద పడుతూ అవకాశాల కోసం తిరిగి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, అప్పుడు అవకాశాలు వచ్చిన తర్వాత అప్పుడు బాగా నటిస్తారా? అవన్నీ రకరకాల. నిజమే వినోద్ గారు, మీరు చెప్పింది చాలా మటుకు 100% కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఇంకా తిరిగి చూసి, అక్కడ కూడా చూసిన వాళ్ళు వాళ్ళకి గురువే కదా. వీళ్ళు చూసి నేర్చుకుంటే వాళ్ళు గురువే అవుతారు. అదేదో ఎంత కష్టపడే బదులు మీరు అన్నట్టుగా నిజంగానే అకాడమీకి వచ్చి నేర్చుకుంటే వీళ్ళ వే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకటి అకాడమీలో నేర్చుకోవటం వల్ల, లేదంటే ఊరికే డైరెక్ట్గా వెళ్ళి తిరగటం వల్ల రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, తిరిగి సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఎక్కడో ఒక చిన్న అవకాశం వస్తుందండి. ఎందుకనంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరు నమ్మి అవకాశం ఇవ్వరు. మీ గురించి వీడియోలు ఇట్లాంటివి చూసి కానీ, లేదంటే ఎవరైనా అతను బాగా చేస్తాడు, అతను పలానా దాంట్లో బాగా చేశాడు, అతని వీడియో చూసాం బాగుంది, ఆ అమ్మాయి బాగుంటుంది, బాగా చేస్తుంది అని ఎవరైనా చెప్తే రిఫరెన్స్ ద్వారానే ఎక్కువ అవకాశాలు వస్తాయండి. నిజం చెప్పాలి అని అంటే అలా చేయటానికి ఒక 1 year 2 years అట్లా టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు కూడా మీకు ఏదో చిన్న క్యారెక్టర్లు ఇస్తారు కానీ మంచి ఇవ్వరు. అంత టైం వేస్ట్ చేసుకొని, మనీ వేస్ట్ చేసుకొని వెళ్ళే బదులు తక్కువ టైంలోనే తక్కువ మనీతోనే మీరు కోర్స్ నేర్చుకున్నారనుకోండి, మీకు పాయింట్ టు పాయింట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, మేము సంపాదించిన ఎక్స్పీరియన్స్ని మీకు తక్కువ టైంలోనే డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్పటం వల్ల, ఎక్స్ప్లెయిన్ చేయటం, ప్రాక్టీస్ చేయించడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు చేసే తప్పు ఒప్పులు కానీ అవన్నీ ఇక్కడే సరిచేసి మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని తయారు చేసి పంపిస్తాం. కాబట్టి మీకు ఈజీ అవుతుంది. వే ఆఫ్ అప్రోచ్ ఈజీ అవుతుంది. ప్లస్ మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా, మీకు మెంటర్స్గా మేము ఉన్నాం కదా.
వీళ్ళు బాగా చేస్తారు, పలానా క్యారెక్టర్ వీళ్ళు సెట్ అవుతారని చెప్తాం కదా, అప్పుడు మీకు అవకాశాలు అనేవి ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. చెక్కులో పోస్తే కానీ తీర్థం అవుతుంది. ఈ సామెతలు ఇట్లాంటి ఊరికే రాలేదు నిజంగానే. అంటే మీరు చెప్పినట్టు డైరెక్ట్గా వెళ్ళే కంటే ప్రాక్టీస్ చేసి వెళ్తే, మీరన్నట్టుగా ఒకవేళ వాళ్ళకి అవకాశం వచ్చినా కానీ అది వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోవచ్చు. ఇక్కడ నేర్చుకొని వెళ్తే వాళ్ళకి ఈజీగా అయిపోతుండొచ్చు అని చెప్తాను. రీసెంట్గా మేము F3 అని ఒక మినీ మూవీ కూడా ఒకటి చేసామండి మా ప్రొడక్షన్లోనే, వినోద్ ఫిల్మ్ అకాడమీ ప్రొడక్షన్లోనే వినోద్ F3 అనే మినీ మూవీ చేసాం. రమేష్ గారు దానికి డైరెక్షన్ చేశారు. మా స్టూడెంట్స్ అందరూ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది చేసి, ఇది చేయటం వల్ల ఇంకా చాలా నేర్చుకున్నాం సార్ మేము, డైరెక్టర్ గారు మాకు చాలా టిప్స్ చెప్పారు, కెమెరా ముందు ఎలా నటించాలి, ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ హెవీ అవుతుంది, తగ్గించండి, పెంచండి, ఇట్లాంటివన్నీ కూడా ఆ టిప్స్ చేయటం వల్ల వస్తాయండి. అది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం ఇక్కడ, అది ఒకటి మనకి ప్లస్ పాయింట్. ఓకే, సో వీళ్ళకి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఫియర్ లేకుండా ఈజీగా చేయగలుగుతారు అంటారు మీ అకాడమీలో జాయిన్ అయితే. ఓకే, మరి ఇది కోర్స్ ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకి నెలల, ఇయర్సా, ఎలా ఉంటుంది? ఇది కోర్స్ గురించి చెప్పండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ ఉంది కాబట్టి, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రజెంట్ 6 weeks యాక్టింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చామండి. 6 weeksలో 4 weeks ఆన్లైన్లో చెప్తున్నాము. 2 weeks మాత్రం ఈ కరోనా అది తగ్గిన తర్వాత నెక్స్ట్ 2 weeks ఇక్కడ డైరెక్ట్గా లైవ్ ప్రాక్టికల్స్ విత్ షూటింగ్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు వరకు వాళ్ళు నేర్చుకున్నదంతా ప్రాక్టీస్లో పెడతారు కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే డైరెక్షన్ కోర్స్ కూడా 2 months డైరెక్షన్ కోర్స్ ప్రోగ్రామ్ పెట్టామండి. అది కూడా 6 weeks ఏమో మీకు ఆన్లైన్లో ఉంటుంది, ఒక 2 weeks డైరెక్ట్గా ఇక్కడే క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి కూడా డైరెక్ట్గా కెమెరాతోని ఏ షార్ట్స్ ఎట్లా తీసుకోవాలి, ఇలా తీయటం వల్ల ఎలా వస్తుంది, ఆర్టిస్టులను ఎలా నిలబెట్టాలి, ఎలా చేయించుకోవాలి వాళ్ళతోటి, కాస్టింగ్ సెలెక్షన్ ఏంటి, లొకేషన్ సెలెక్షన్, ఈ డైరెక్షన్ దాంట్లో మనం ఒక చిన్న ఆలోచనతోటి వచ్చి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళి ఓన్గా ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే మీరే సినిమా తీయగలిగేంత నాలెడ్జ్ ఇస్తున్నాం మేము. సూపర్ సార్. అంటే ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ బట్టి ఆధారపడి ఎంత నేర్చుకుంటే అంత బయటికి వెళ్ళి షైన్ అప్ అయిపోవచ్చు. అవునండి, అవునవును. ఇప్పుడు నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ అలా అవుతారని గ్యారంటీ లేదు. ఒక్కొక్కరికి ఏంటి ఒక్కసారి చెప్పగానే టక్ అని పట్టేస్తారు, అట్లాంటి వాళ్ళు స్పీడ్గా ఉంటారు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు చెప్పినా కానీ అర్థం కాదు, అట్లాంటి వాళ్ళు కొంచెం స్లో ఉంటారు. అంత మాత్రాన టక్ అని అర్థం చేసుకున్న వాడు టాప్ డైరెక్టర్ అయిపోతాడనో లేకపోతే వీడు ఏమి కాడనో అనుకోవటానికి కూడా లేదండి. వీడు మైండ్ లో రాక ఏదో మంచి ఆలోచన, మిరాకిల్ లాంటి ఆలోచన తగిలింది అనుకోండి, అదే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు గొప్ప, వెనక వచ్చిన వాళ్ళు వేస్ట్ అనేది లేదు ఇక్కడ. ముందు వెనక సంబంధం లేదు. మనం ఎంత బాగా ప్రయత్నం చేస్తున్నాం, ఎంత హార్ట్ఫుల్గా మనం దీనికి కష్టపడతాం అనేది చూసుకుంటే గ్యారంటీగా డెవలప్ అవుతారు ఎవరైనా. ఓకే, అంటే ఇవి వీక్లీ క్లాసెస్ అంటారా, డైలీ క్లాసెస్? డైలీ క్లాసెస్. ఓకే, అవర్స్ అండి, టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? డైలీ 2 hours. ఓకే, చాలా చోట్ల 1 hour అట్లా చెప్పి పంపిస్తున్నారండి. 1 hour దానివల్ల యూజ్ ఉండదు. 2 hours మినిమం ఉంటే క్లాస్ ఏమవుద్దంటే వాళ్ళు సెటరేట్ అయ్యి మొత్తం అంతా వాతావరణానికి అలవాటు పడి మొదలుపెట్టి కొంచెం ఏదైనా చేయడానికి, మనం చేయించడానికి అంత టైం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అట్లాగే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి అన్నిటికీ బాగుంటది అనేది నా ఒపీనియన్. సో ఇక్కడే హోంవర్క్ కూడా అయిపోతుంది. ప్లస్ ఇంటి దగ్గర కూడా చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాం. ఇవి చేయండి, రేపు వచ్చేసరికి ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేయండి, ఈ ఎక్సర్సైజెస్ చేయండి, ఇవన్నీ కూడా చెప్తాం. ఓకే వినోద్ గారు, నాకు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒక అంటే మంచి క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. లైక్ అంటే మన యాక్టర్స్ మోస్ట్లీ చాలామంది యాక్ట్ చేస్తూ ఉంటారు, బట్ ఆన్ స్టేజ్ యాక్టర్స్ ఉంటారు. వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆన్ స్టేజ్ అంటేనే అదొక వేరే లెవెల్ అంటారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆన్ స్టేజ్ యాక్టింగ్ అనేది చాలా కష్టమైన పద్ధతి అండి. ఇప్పుడు నేను నేర్చుకుంది కూడా అదే, ఫస్ట్ థియేటర్ ఆర్ట్స్ సార్ దగ్గర నేర్చుకుంది కూడా అదే. ఒక్కసారి ఆన్ స్టేజ్ మీద చేయడానికి అలవాటు పడ్డవాడు, 100 మంది ముందు చేయడానికి అలవాటు పడ్డవాడు కెమెరా ముందు ఈజీగా చేయగలుగుతాడు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది తెలియాలి. తెలియకుండా అదే యాక్టింగ్ ఇక్కడికి వచ్చి చేసామనుకోండి ఓవర్ యాక్టింగ్ లాగా ఉంటుంది.
ఎందుకు ఓవర్ యాక్టింగ్ లాగా ఉంటుందంటే స్టేజ్ మీద ఎప్పుడైనా ప్రేక్షకుడు లాస్ట్ ఉన్న ప్రేక్షకుడు కూడా కనపడాలి అంటే వాయిస్ లో కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ హెవీగా ఉండాలి. అప్పుడే లాస్ట్ వర్డ్ దాకా మనం రీచ్ అవ్వగలుగుతాం. అదే సినిమాలో వచ్చేసరికి ఏంటంటే కెమెరానే మన ఫేస్కి వచ్చేస్తుంది. మనం హెవీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వీడియోని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని మనం హెవీగా బాడీ లాంగ్వేజ్ ఇచ్చినా కానీ ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది. కాబట్టి ఎంత ట్యూన్ చేసుకొని చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తాం. స్టేజ్కైనా, టీవీకైనా, సినిమాకైనా దేనికి ఎలా చేయాలి, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా నేర్పిస్తాం. ఓకే, సో వీళ్ళకి దీన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. అంటే ఏ క్యారెక్టర్ లో ఎంత మనం యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. ఓకే, సో మరి ఇంకా ఈ అకాడమీ గురించి మీరు ఇంకా అంటే ఎక్కడన్నా బ్రాంచెస్ అట్లా ప్లాన్ చేస్తున్నారా, ఇది ఒక్కటే అనుకుంటున్నారా? చాలా మందికి అంటే ఇప్పుడు సిటీలో ఇది సెంటర్ పాయింట్ లోనే పెట్టారు మీరు, ఇక్కడ బాగుంది సెంటర్ లోనే, బట్ ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయి అట్లా? ప్రస్తుతానికైతే బ్రాంచ్లు లాంటివి పెట్టే ఆలోచనలు ఏం లేవండి. ఎందుకంటే నేను పర్సనల్ గా వాళ్ళని రీచ్ అవ్వలేను, తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు, అవన్నీ ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పర్సనల్గా ఇప్పుడైతే ఏంటంటే ఇక్కడే మన అమీర్పేటలో దగ్గరలో ఉన్నాం అనుకోండి, ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటే ఏమవుతుందంటే రీచ్ ఈజీగా ఉంటుంది. మన స్టూడెంట్స్ కావాలి ఫోన్ చేశారనుకోండి, టక్ మన ఇన్స్టిట్యూట్ దగ్గరికి రండి, పలానా చోటికి వెళ్ళాలి అంటే ఈజీగా రీచ్ అవుతారు. ఎక్కడి నుంచి అయినా అమీర్పేట రీచ్ అవ్వటం ఈజీ. మైత్రివనం అంటే తెలియని వాళ్ళు లేరు. కాబట్టి బ్రాంచ్ల ఆలోచనలు లేవండి. దీన్నే ఇంకొంచెం ఎక్కువ డెవలప్ చేస్తాం, ఎక్కువ బ్యాచ్లు, ఎక్కువ మంది స్టూడెంట్స్. ఓకే, సో అయితే ఇక్కడ నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా డైరెక్ట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చా? కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఏదైనా మనం నేర్చుకోకుండా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వర్క్ నేర్చుకోవాలి డైరెక్ట్గా అంటే వాళ్ళు మనల్ని అప్రెంటిస్ గా పెట్టుకుంటారు. అది కూడా బాగా తెలుసుంటే ఏడీగా ఫస్ట్. పెద్ద డైరెక్టర్ల దగ్గర అయితే ఎలాంటి రికమెండేషన్స్ ఉంటాయంటే మినిస్టర్స్ లెటర్లు తీసుకొని వస్తారు, తెలుసా మీకు? పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర మినిస్టర్ లెటర్లు తీసుకొని వస్తారు, అయినా వాళ్ళు పెట్టుకోరు. మహా అయితే పెట్టుకున్నా కానీ వాళ్ళకేదో వేరే పనులు అప్పు చెప్తారు, కానీ వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయరు. అదే నేర్చుకొని వెళ్ళారనుకోండి, ఇది సార్ నా టాలెంట్, నేను ఇది చేయగలను, ఇది ఫెయిర్ చేస్తాను, ఇది చేస్తాను, ఇది స్క్రిప్ట్ రైటింగ్లో నేను పాల్గొంటాను, ఇవన్నీ చెప్పి ఒక చిన్న సీన్ ఇస్తే నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలను సార్, చూడండి అని అన్నారు అనుకో, గ్యారెంటీకి పెట్టుకుంటారు. అది మనం ఇక్కడ నేర్పిస్తాం కదా. అంటే మనం నేర్చుకొని వెళ్ళిన దానికి డైరెక్ట్గా వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది. ఒక 1 year 2 years హెవీగా వాళ్ళ దగ్గర కింద మీద పడి నేర్చుకున్నా సరే, ఇక్కడ 2 months లో నేర్చుకున్నంత నాలెడ్జ్ రాదు. సో మీరు అంటే ఈ అకాడమీ త్రూ యాక్టింగ్ ఈజీ అంటారా, డైరెక్షన్ ఈజీ అంటారా? మీకు ఏది ఈజీ అని చెప్తారు? ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సూపర్. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగే నేర్చుకోండి, అది ఈజీగా వస్తుంది. మీకు డైరెక్షన్ అంటే ఈజీగా ఉంటే డైరెక్షన్ నేర్చుకుంటే అది ఈజీగా వస్తుంది. డైరెక్టర్లు వచ్చి యాక్టింగ్ చేయాలన్నా వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుంది, యాక్టర్ వెళ్ళి డైరెక్షన్ చేయాలన్నా ఆయనకి కష్టంగానే అనిపిస్తుంది. రెండు కష్టమేనండి. కాకపోతే డైరెక్షన్ అనేది వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి, అన్ని క్రాఫ్ట్స్ని అతను గ్రిప్లో పెట్టుకోవాలి అంటే అతను చాలా నేర్చుకోవాలి, అన్నిటి మీద గ్రిప్ సంపాదించుకోవాలి. అప్పుడు కానీ డైరెక్టర్ కమాండింగ్. ఓపిక కూడా చాలా ఓపిక ఉండాలండి. కొంతమంది సింగిల్ టేక్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ కేకులు తినే వాళ్ళు ఉంటారు. ఓకే సార్, అంటే ఇంకా ఈ ఇన్స్టిట్యూట్లో మీరు ఇంకా స్టూడెంట్స్కి ముందు ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? మేడం అడిగారు కాబట్టి చెప్తున్నాను. మంచి క్వశ్చన్ వేశారు. మేము మా ఇన్స్టిట్యూట్ ద్వారా వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక యాప్ని ఒకటి ప్రవేశపెడుతున్నామండి. వినోద్ ఫిల్మ్ అకాడమీ యాప్ అంటే ఆ యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, కొత్త ఏం స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ వాళ్ళ ఆఫీసులు ఏంటి, అడ్రస్లు ఏంటి, ఫోన్ నెంబర్స్ ఏంటి, అవన్నీ మేము వాళ్ళకి కాస్టింగ్ సపోర్ట్ డైరెక్ట్గా యాప్ ద్వారా ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ వినోద్ ఫిల్మ్ అకాడమీ యాప్ కూడా లాంచ్ అయింది, దాన్ని అందరూ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళకి అది ఒకటి ఉంటుందండి, కాస్టింగ్ సపోర్ట్ అనేది ఆర్టిస్టులకి చాలా యూస్ఫుల్. అంటే దాని త్రూ ఎలా డైరెక్ట్గా కాస్టింగ్ సపోర్ట్ మేము నోటిఫికేషన్స్ పంపిస్తాం. ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. అది చాలా యూజ్ ఉంటుంది. ప్లస్ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళకి కూడా ఆ యాప్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అంటే వాళ్ళు
ఆర్టిస్టులు వెతుక్కోవాలి అని అంటే ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మన యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న ఆర్టిస్టులు ప్రొఫైల్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే మనకి వీడి పనికి వస్తాడు, వీడి నెంబర్ ఇది, ఈమె నెంబర్ ఇది అని చెప్పి తీసుకోవచ్చు. అంటే మనకి ఆ ప్రొడక్షన్ హౌసెస్ కి ఆర్టిస్టులకి మొత్తానికి అనుసంధానం చేసేది యాప్ ఉంటుంది. సూపర్, చాలా మంచి ఆలోచన, చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటుంది. ఇంట్లో కూర్చొని చేసుకోవడం కాబట్టి ఇంకా ఈజీ అవునవునండి. సో మరి వినోద్ గారు, ఇంకా ఫైనల్ గా ఈ అకాడమీ గురించి మీరు పిల్లల పేరెంట్స్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నారు? మీ పిల్లలకి నిజంగా యాక్టింగ్ నేర్చుకోవాలి అనే అభిలాష, అభిరుచి ఉంటే తప్పకుండా నేర్పించండి, మా దగ్గరికి పంపించండి. మీరు అవసరమైతే మా కాంటాక్ట్ చేయండి, మా ప్రొఫైల్ చూడండి, చూసి మీరు నచ్చింది అని అంటేనే జాయిన్ చేయించండి. ఎక్కడెక్కడో ఏదో చాలా చీప్గా నేర్పిస్తారనో పడనో ఆలోచించకండి, అది కాదు కావాల్సింది. నేర్పించేవాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళేంటి అనేది చూసి వాళ్ళ దగ్గర నేర్పించండి. అప్పుడే మీకు సరైన ట్రైనింగ్ వస్తుంది. తర్వాత మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, మా దగ్గర ఒక సినిమా తీయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది. స్టూడియో కానీ, లైటింగ్స్, కెమెరాస్ అన్నీ ఉన్నాయి. మేము ఈ మా ప్రొడక్షన్ ద్వారానే చాలా మినీ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. స్కిట్స్ ఇవన్నీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ఆర్టిస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అది మీకు పెద్ద పెద్ద 1.5 లక్ష పెట్టిన ఇన్స్టిట్యూట్లో కూడా ఇది చేయట్లేదు. చాలా ఇన్స్టిట్యూట్స్లో, మా ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాం. మీరు నిరభ్యంతరంగా మమ్మల్ని సంప్రదించండి. అందుబాటు ఫీజులోనే చెప్తున్నాం, అలాగని మీకు హై ఫీజెస్ ఉంటాయేమో అనుకోకండి. చాలా మినిమం నామినల్ దీంట్లో మేము వెళ్తా ఉన్నాం. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆలోచన ఎక్కువ చేయకండి, వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తారా? సో వినోద్ గారు, మీ అమూల్యమైన టయాన్ని కేటాయించేసి నిజంగా అంటే ఇన్స్టిట్యూట్లో నేనుగా చెప్పడం కాదు, నేను చూశాను కాబట్టి, చూడకుండా చెప్పడం వేరు, చూసి చెప్పడం వేరు. ఇక్కడ మీకు కావాల్సిన నిజంగానే వినోద్ గారు అన్నట్టు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్, మంచి గుడ్ ఫ్యాకల్టీ కూడా ఉంది. కాబట్టి నిరభ్యంతరంగా మీ స్టూడెంట్స్ని మీరు, మీ చిల్డ్రన్స్ని మీరు ఇక్కడ స్టూడెంట్స్ కింద జాయిన్ చేయొచ్చు. కాస్టింగ్ సపోర్ట్ ఫ్రీగా ఉంది. ఈ ఆపర్చునిటీ మాత్రం అసలు మిస్ చేసుకోకండి ఎవరు కూడా. సో వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అకాడమీ ఇంకా ఇంతకి డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.